శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 44 చాప్టర్. ఇక్కడ అంధకాసురుడు తపస్సు చేయటం, బ్రహ్మ ద్వారా ఎన్నో రకాల వరాలు ప్రాప్తి పొందటం, త్రిలోకాల్ని జయించి స్వేచ్ఛాచారి ప్రవృత్తిగా మారటం, అలాగే మంత్రుల ద్వారా పార్వతి యొక్క సౌందర్యం గురించి విని ముగ్ధుడైపోవటం, అలాగే తన దూతను పరమేశ్వరుడి దగ్గరికి పంపటం, మళ్ళీ పరమేశ్వరుడు ఏదైతే దూత ద్వారా సమాచారాన్ని పంపిస్తాడో అది విని కోపానికి లోనై యుద్ధానికి సిద్ధపడటం గురించి దీన్ని అంధక గణాధిపత్యం ఉపాఖ్యానము అంటారు. మళ్ళీ దూత సంవాద అధ్యాయ అని అంటారు. అంటే దూత ద్వారా సందేశాన్ని పంపించడం, తర్వాత మళ్ళీ శివ సందేశాన్ని తీసుకొచ్చి దూత చెప్పటం. సనత్కుమార ఉవాచ తతో హిరణ్యాక్షసూతః కదాచిత్ సంశ్రావితో నర్మయుక్తేర్మదాన్యేహ తేర్భ్రాతృభిః సంప్రయుక్తో విహారే కైమధం రాజ్యేన తవాధ కార్యం. సనత్ కుమారుడు వారు వ్యాసుల వారికి ఇదంతా చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే హిరణ్యాక్షుడు యొక్క పుత్రుడు అంధకుడు తన సోదరులతో విహరిస్తూ వాళ్ళతో ఆడుకుంటున్న సమయంలో, ఈ ఆటలో ఉన్న ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఇతన్ని ఆట పట్టిస్తూ అంధకాసురుణ్ణి వీళ్ళు మళ్ళీ తండ్రి దగ్గర నుంచి ఎంత రాజ్యాన్ని పొందావు, దీనివల్ల ప్రయోజనం ఏముంది, ఇతని ఇక్కడ పరిహాసం ఆడుతున్నాడు. అంటే నువ్వు అంధుడివి కదా, నీకు అసలు రాజ్యం వల్ల ప్రయోజనం ఏముంది, అసలు రాజ్యానికి నీ వల్ల ప్రయోజనం ఏముంది అని తన తమ్ముడు, అంటే ఇక్కడ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు యొక్క పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు వాళ్ళందరూ ఇతన్ని హేళన చేశారు. అసలు దీనివల్ల నీకు ఏం ప్రయోజనం ఉంది, ఈ రాజ్యానికి నీ వల్ల ఏం ప్రయోజనం అని. హిరణ్యనేత్రస్తు బభూవ మూఢః కలిప్రియం నేత్రవిహీనమేవ యో లబ్ధవాంస్త్వాం వికృతం విరూపం ఘోరైస్తపోర్భిర్గిరీశం ప్రసాద్య. అంటే నిజంగా హిరణ్యాక్షుడు అంటే నీ తండ్రి చాలా మూర్ఖుడు, లేకపోతే అంత కఠినమైన నియమాలు పాటిస్తూ అంత ఘోరమైన తపస్సు చేసి ఆ శంకరుడు ప్రసాదించిన నిన్ను స్వీకరించాడేంటి, గుడ్డివాడివి. పైగా నీ వంటి కురూపిని ఇంత చిత్రంగా ఇంత విచిత్రంగా ఇంత నల్లగా ఉన్నవాడివి, నేత్రాలు లేనివాడివి, ఇలాంటి నిన్ను ఎలా పొందాడు అంటే అంత తపస్సు చేసినప్పుడు ఏదైనా గొప్పది కదా అడగాలి, అలా కాకుండా కలహప్రియుడివి, పైగా గుడ్డివాడివి, వికృతంగా ఉన్నావు, ఆ రూపం కూడా ఏమంత బాగాలేదు, అటువంటి వాడిని ఎలా స్వీకరించాడు, ఆయన ఇస్తే మాత్రం ఈయనెలా తీసుకున్నాడు అంత కఠినమైన తపస్సు చేసి. సత్వం నా భాగీ కలు రాజ్యకస్య కిమన్యచాతోపి లభిత్ రాజ్యం విచార్యతాం తద్భవత్తైవ నూనం వయం తు తద్భాగిన ఏవ సత్యం. నువ్వు ఇంతలాగా ఉన్నావు, నువ్వే ఒక్కసారి ఆలోచించు, అసలు రాజ్యాధికారిని పొందటానికి నీకు అర్హత ఏంటి, పైగా వాళ్ళ పిల్లలకి వాళ్ళ అధికారాన్ని ఇస్తే అది జన్మతః వచ్చిన అధికారం అన్నట్టు, వేరేళ్ళ ద్వారా పొందిన కొడుకుకి అధికారం ఎలా ఇస్తారో అది అలా గ్రహించచ్చా, అది ఏమన్నా ధర్మంగా అనిపిస్తుందా, నువ్వే ఆలోచించుకో. వేరే వాళ్ళ ద్వారా లభించిన పిల్లవాడికి రాజ్యాధికారం ఎలా ఇస్తారు, అలాంటి అధికారం పొందినా మాత్రం అది హక్కుగా ఎలా భావిస్తావు, నువ్వు దాని మీద నీకు అధికారం ఉందా, నువ్వే విచారించుకో ఒక్కసారి. ఇలా పిల్లల్ని ఆడుకుంటూ ఇంతలాగా అనేసరికి అసలు నీకు అర్హత ఉందనుకుంటున్నావా, అసలు ఈ రాజ్యానికి నువ్వు అర్హుడువా, నిజం మాట్లాడాలి అంటే మేము అర్హత ఉన్నవాళ్ళం, ఎందుకంటే తన అన్న పిల్లలము, మాకు అర్హత ఉంది, నువ్వు ఆయనకి ఎటువంటి సంబంధం లేని వాడివి, నీకు అసలు అర్హతే లేదు అన్నారు. సనత్ కుమార ఉవాచ తేషాం తు వాక్యాయాని నిశమ్యాతాని విచార్య బుద్ధ్యా స్వయమేవ దీనః తాన్ శాంతయిత్వా వివిధైర్వచోభిః గతస్త్వారణ్యం నిశి నిర్జనం తు. సనత్ కుమారుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఇలా చెప్పేసరికి వాళ్ళ మాటలు విని అంధకాసుడు చాలా దీనంగా అయిపోయాడు.
అయినప్పటికీ తనకి బుద్ధికి ఏదైతే తోచిందో దానికి తగ్గట్టుగా నానా రకాల మాటలతో వాడిని కాస్త శాంతింపపరిచేలాగా ఎన్నో చెప్పాల్సినవి చెప్పడానికి ప్రయత్నం చేసి చెప్పాడు. ఇంకా అదే లోపల కదిలిపోతూ ఉండి ఆ రోజు రాత్రి సమయంలో అతడు ఒక్కడే నిర్జనమైన వనానికి వెళ్ళిపోయాడు. వర్షాయుతం తత్ర తపశ్చచార జజపాం జాప్యాం వితృతే కపాదః ఆహారహీనో నియమూర్ధ్వబాహుః కర్తాం నా శక్యం హి సురాసురేర్యత. ఇంకా నిర్జనమైన వనానికి వెళ్ళిపోయి అక్కడ నిరాహారి అంటే అన్నం ఏమీ తినట్లేదు, పైగా ఒక్క కాళ్ళ మీదే నుంచునున్నాడు, రెండు చేతులు పైకెట్టేసి ఒక 10,000 సంవత్సరాల వరకు దీర్ఘమైన తపస్సు చేస్తున్నాడు, ఆ మంత్రజపం చేసుకుంటూనే ఉన్నాడు. ఇది సాధారణంగా దేవతలకి కానీ రాక్షసులకు కానీ సంభవం కానిదంటే అంత కఠినమైన నియమాలు పాటిస్తూ ఆ తపస్సు చేస్తున్నాడు. ప్రజ్వాల్య వాగ్నిం స్మ జుహోతి గాత్రమాంసం సురక్తా ఖలు వర్షమాత్రం తీక్షణేన శాస్త్రేణ నికృత్య దేహాత్ సమ్మంత్రకం ప్రత్యహమేవ హుత్వా. 10,000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అగ్నిని ప్రజ్వలింప చేసుకుని అక్కడ చాలా పదునైన శస్త్రంతో తన శరీరంలో ఒక్కొక్క మాంసఖండాన్ని కోసి అగ్నికి అలా వేస్తూ మంత్రపూర్వకంగా ఇక్కడ ఉచ్చారణ చేస్తూనే ఆ తపస్సులో భాగంగా అగ్నికి హోమంగా తన శరీరంలో ఉన్న ఆ మాంసాన్నే కోసి దానికి సమర్పిస్తూ ఉన్నాడు. ఇలా 1 సంవత్సరం వరకు రోజు చేస్తూనే ఉన్నాడు. స్నానయత్వా స్థితశేషం కుణపం తథాంసో క్షయం గతం క్షోణితమేవ సర్వం యదాస్య మాంసాని నాసంతి దేహం ప్రక్షేప్తు కామస్తు హుతాశనాయ. ఇలా 1 సంవత్సరం చేశాడు. తర్వాత ఇంకా శరీరంలో అసలు మాంసం వేయటానికి ఎక్కడా లేదు. ఇంకా మిగిలింది ఏంటి అంటే ఆ బొక్కలు మిగిలాయి, పైగా నరాలు మిగిలాయి, ఇంక ఏమీ లేదు. సమస్తాన్ని అందులో వేసేశాడు. ఇంకా వేయటానికి ఏమీ లేక ఇంకా తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసేద్దామా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. తతః సా దృష్ట స్త్రీదశా లయైర్జనైః సువిస్తి మతైర్భీతియుక్తైః సమస్తైః అతామరైః శీఘ్రతరం ప్రసాదితో బభూవ ధాతా నృతిభిర్నుతో హి. ఈ ఇది ఇక్కడ జరుగుతూ ఉంటే ఇంత ఘోరమైన తపస్సు కారణంగా దేవతలందరూ కూడా ఆశ్చర్యానికి భయానికి లోనైపోయి అందరూ ఇలా వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి నమస్కరించి స్తుతులు చేసి త్వరగా ప్రసన్నం చెందేనని చెప్పి ఏదో ఒక వరం ఇచ్చేయండి, లేకపోతే అడగరాంది ఏమడుగుతాడో, ఇంకా చేస్తే ఇంకా ఎటువంటి ఉపద్రవాలు మనకు వచ్చి పడతాయో అని. నివారయిత్వా తా పితామహస్తం ఉవాచ త్వం చాద్య వరం వృణీష్వ యస్యాప్తి కామస్త్వం సర్వలోకేషు దుర్లభం దానవతం గృహాణ. వీరు ఏదొకటి ఇంత దుర్లభమైన తపస్సు చేస్తున్నాడు, అందుకుని వెంటనే ఆ తపస్సును విరమించుకునేలాగా ఆయనకి ఏం వరం కావాలో దానికి తగ్గట్టుగా ఇలా ఇచ్చేయండి, లేకపోతే ఈ సమస్త లోకాలు కూడా ఇటువంటి దుర్లభమైన వ్రతాన్ని ఆచరించిన కారణంగా ఆ తపం వల్ల ఇంకా దహించవేయబడతాయి అని చెప్పేసరికి బ్రహ్మ అక్కడికి వెళ్ళటం, ఏ వరాన్ని ఆశించైతే నువ్వు తపస్సు చేస్తున్నావో, ఈ ప్రపంచంలో దుర్లభమైన వస్తువు ఏదన్నా నువ్వు కోరుకుని ఈ తపస్సు చేశావో అది నాకు చెప్పు, అది నీకు ప్రసాదించటానికే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు బ్రహ్మ. సా పద్మయోనిస్తు వచో నిశమ్య ప్రోవాచ దీనః ప్రణతస్తు దైత్యః ఏ నిష్ఠూరేర్మే ప్రకృతం తు రాజ్యం ప్రహాదా ముఖ్యయా మమ సంతు భృత్యాః. బ్రహ్మ ఒక్క మాటలు వినంగానే చాలా వినమ్రుడుగా దైత్యుడు ఆ బ్రహ్మతో చెప్తున్నాడు. అంటే ఏదైతే ఈ తన సోదరులు పలికిన మాటలకి, ఆ కఠినమైన మాటలకి మనస్సు అన్నది బాధకి లోనైపోయింది. అందుకుని నిష్ఠూరాలు పలికిన నా సోదరులు ఎవరైతే ఉన్నారో అక్కడ నా రాజ్యాన్ని అపహరించేసిన వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ సేవకులవ్వాలి అన్నాడు. అందస్య దివ్యం హి తథాస్తు చక్షురింద్రాదయో మే కరదా భవంతు
మృత్యుస్తు మా భూన్మమ దైవదిత్య గంధర్వయక్షోరగమానుషేభ్య. అలాగే గుడ్డివాడినైన నాకు దివ్య నేత్రాన్ని ప్రసాదింపచెయ్యండి. అలాగే ఇంద్రాది దేవతలకే అధిపతి అయిన ఇంద్రుడు కూడా నాకు కప్పం ఇచ్చేలాగా, అంటే అందరూ నాకు డబ్బులు ఇచ్చేలాగా, రుణం ఉన్నవాడు ఎలా అయితే డబ్బులు ఇచ్చే రుణాన్ని తీర్చుకుంటాడో అలాగా అందరూ నాకు ఇవ్వాలి. వీళ్ళే కాకుండా దేవతలు, దైత్యులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా నాకందరూ ఇవ్వాలి అన్నాడు. నారాయణాద్వాదితి జైత్రశత్రోః సర్వా జనా సర్వమయాశ్చ శార్వాత్ శ్రుత్వా వచస్తస్య సుధారుణం తథా సుశంకితాః పద్మభవస్తమాః. ఇక్కడ దైత్యులకి శత్రువు అయిన శ్రీ నారాయణుడు, వీళ్ళందరూ కూడా సర్వమయమైన శంకరుడు కూడా, అంటే ఎవరైనా సరే ఇంద్రాది దేవతల దగ్గర నుంచి దైత్యులు, గంధర్వులు, నాగులు, దైత్యులు, పైగా వీళ్ళకి శత్రువైన నారాయణుడు, సర్వమయుడైన శంకరుడు కూడా ఇతరేతర ప్రాణాల దేని ద్వారా కూడా నాకు మరణం కూడా ఉండకూడదు. అంటే అందరూ నా చేతుల్లో ఓడిపోవాలేమో కానీ వీళ్ళెవరి చేతుల్లో కూడా నేను ఓడిపోకూడదు, నేను మరణించకూడదు అన్నాడు. బ్రహ్మో ఉవాచ దైత్యేంద్ర సర్వభవితా తదేతద్వినాశహేతుం చ గృహాణ కించిత్ యస్మాన్న జాతి న చనిష్యతే వా యో న ప్రవిష్టో ముఖమంతకస్య. ఆ బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పాడు, అంటే ఓ దైత్యేంద్ర, నువ్వు ఇప్పుడు దాకా అడిగినవన్నీ నేను ఇస్తానేమో కానీ మృత్యువుని మాత్రం దాటటానికి వీలు లేదు. అది ఎవరు దాటటానికి సరిపోరు, అది ఎవరికైనా సంభవించాల్సిందే. అందుకే అది నీకు అవ్వదు. అయితే ఏదో ఒక్క కారణం చేత నీకు మృత్యు అన్నది జరగాలి కాబట్టి ఆ కారణాన్ని నువ్వే ఎంచుకో. మృత్యువుకి ఎవరైనా సరే బలవ్వాల్సిందే. ఇంతకుముందు అడిగినవన్నీ నేను ఇస్తాను కానీ మృత్యువుని జయించగలిగేలాగా ఆ కారణాన్ని నువ్వు స్వీకరించే వరాన్నైతే ఇవ్వగలను కానీ మృత్యువుకి చిక్కని ప్రాణి ఏది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఉండదు, తర్వాత కూడా ఉండబోదు. కాకపోతే నువ్వు అడిగిన కోరిక మేరకు దేనివల్ల నీకు మృత్యు వస్తుందో అది నువ్వు కోరుకోవచ్చు. ఎలా అయితే ఇంతకుముందు దేవతల వల్ల కానీ దైత్యుల వల్ల కానీ ఎవరి వల్ల కూడా సర్పాలు కావచ్చు, రాక్షసులు కావచ్చు, యక్ష గంధర్వ ఎవరి చేతిలో మరణం లేకుండా అన్నాడు. అందుకుని ఏ కారణం ద్వారా నాకు మృత్యు లభించచ్చో ఆ కారణాన్ని మాత్రం నువ్వు ఎంచుకోవచ్చు అన్నాడు. అత్యంత దీర్ఘ ఖలు జీవితం తు భావాదృశాః సత్పురుషాః త్యజ్యంతు ఏతద్వచః సానునయం నిశమ్య పితామహత్ప్రాహ పునః స దైత్యః. ఇంతకు ముందు ఎవరికి లేదు, ఇక మీదట జరగదు కాబట్టి ఆ కారణాన్ని మటుకు నువ్వు ఎంచుకోవచ్చు అని చెప్పాడు. నీ వంటి సత్పురుషులు కూడా అత్యంత దీర్ఘకాలం వరకు జీవించాలన్న ఆలోచన ఉండకూడదు. బ్రహ్మ యొక్క ఈ న్యాయపరమైన మాటలు విన్న తర్వాత దైత్యుడు మళ్ళీ ఇలా బ్రహ్మను అడుగుతున్నాడు. అందక ఉవాచ కాలత్రయే యాశ్చ భవంతి నార్యః శ్రేష్ఠాశ్చ మధ్యాశ్చ తథా కనిష్టాః తాసాం చ మధ్యే ఖలు రత్నభూత మమాపి నిత్యం జననీవ కాచిత. అందకుడు మళ్ళీ బ్రహ్మనిలా అడుగుతున్నాడు, బ్రహ్మదేవ, ముల్లోకాల్లో కూడా ఎటువంటి వాళ్ళైతే శ్రేష్టము, మధ్యమ, కనిష్ట అని 3 రకాలు ఉంటారు. అలాగే బాగా పెద్దవాళ్ళైనా లేకపోతే మధ్య వయసులో ఉన్నవాళ్ళైనా లేకపోతే యవ్వనంలో ఉన్నవాళ్ళు కాకుండా చిన్నవాళ్ళైనా సరే, ఇందులో ఏ రకానికి చెందిన వాళ్ళైనా సరే రత్నస్వరూపం అంటే సర్వశ్రేష్టం, అంటే ఏ వయసులో ఉన్నాళ్ళు అన్నది పక్కన పెడితే అందరిలో అంటే ఎక్కడ ఒక వికారం అన్నది లేకుండా అంతలాగా ఆ స్వరూపం దగ్గర నుంచి అక్కడ మానసికంగా శారీరకంగా ఏ రకంగా చూసినా సరే వికారరహితంగా సర్వ సద్గుణాలు సంపన్నంగా ఉన్నట్టు అలా సర్వశ్రేష్టమైన స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నాకు తల్లితో సమానమే. కాయేన వాచ మనసాప్యగమ్య నారీ
నురులోకస్య చ దుర్లభాయ తాం కామ్యానస్య మమాస్తు నాశో దైత్యేంద్ర భావాత్ భగవాన్ స్వయంభుః. అంటే ఏ రకానికి ఏ కోవకి చెందిన స్త్రీ అయినా సరే ఎక్కడొకక్కడ ఏదో ఒక వికారం అన్నది ఉంటుంది. అది లేకుండా ఉండరు సహజంగానే, దేనికో దానికి లోబడిపోతారు. కానీ ఇలా ఏ వయసుకు సంబంధించింది అన్నది కాకుండా సర్వశ్రేష్టమైనవి లక్షణాలు ఉన్న స్త్రీ ఎవరైతే ఉంటారో అందరూ అటువంటి స్త్రీ ప్రధానంగా నాకు తల్లితో సమానము. అయితే ఇక్కడ ఈ మనుష్యలోకంలో అటువంటి వాళ్ళు ఉండటం అన్నది దుర్లభం. ఎలాగ మానసికంగా కానీ, వాక్కు రూపంలో కానీ, శారీరకంగా కానీ అటువంటి వాళ్ళు దుర్లభం. కాబట్టి అటువంటి సర్వశ్రేష్టమైన స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆవిడ్ని నేను తల్లి భావనతో కాకుండా ఇంకా ఏ భావనతో, కోరికతో అయినా చూస్తే గనక నేను నశించిపోవాలి అన్నాడు. వాక్యం తదా కార్యా సా పద్మయోనిః సువిస్మితః శంకర పాదపద్మం సస్మార సంప్రాప్య నిదేశమాసు శంభోస్తూతం ప్రాహ తతో అంధకవై. అంధకాసుడు యొక్క ఈ రకమైన మాటలు విని స్వయంభూ అయిన బ్రహ్మ ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ ఈ వరాన్ని ఇచ్చే ముందు ఒక్కసారిగా మళ్ళీ శంకరుడు యొక్క పాద పద్మాల్ని స్మరించి ఆయన ఆజ్ఞ మేరకు అంధకుడితో మళ్ళీ బ్రహ్మ ఇలా అంటున్నాడు. బ్రహ్మో ఉవాచ యత్కాంక్షసే దైత్యా వరాం స్తూతే వై సర్వభవత్యేవ వచః సకామం ఉత్తిష్ట దైత్యేంద్ర లభస్వ కామం సదేవ వీరేస్తు కురుష్వ యుద్ధం. బ్రహ్మ మళ్ళీ అంధకాసురుడితో, ఓ దైత్య, నువ్వు ఏదైతే అభిలాష అంటే నువ్వు ఏదైతే కోరిక కోరుకున్నావో ఆ కోరిక నెరవేరుతుంది. నీ కోరికలన్నీ పూర్ణమైపోతాయి, నీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి. అయితే ఇప్పుడు నువ్వు వీరులతో యుద్ధం చేయడానికి పూనుకో అన్నాడు. శ్రుత్వా తదేతద్వచనం మునీషా విధాతురాసు ప్రణిపత్య భక్త్యా లోకేశ్వరం హఠక నేత్రపుత్రః స్నాత్వాస్తితి శేషస్తు తమహదేవం. మునీశ్వర, బ్రహ్మ ఒక్క ఈ మాటలు వినేసరికి ఒక్కసారిగా, ఎందుకంటే అప్పుడు దాకా మిగిలింది ఏమైందంటే శరీరంలో ఉన్న మాంసం అంతా అక్కడ వేసేశాడు, నరాలు ఆ బొక్కలే మిగిలాయి. అందుకుని బ్రహ్మ మాటలు వినిన వెంటనే భక్తితో మళ్ళీ ఆ బ్రహ్మచరణాల మీద వాలిపోయి మళ్ళీ బ్రహ్మనిలా అడుగుతున్నాడు. అందక ఉవాచ కథం విభో వైరిబలం ప్రవిశ్య ఆనేన దేహేన కరోమి యుద్ధం స్నాద్వాస్థితో శేషం కురు మాంసపుష్టం కరేణ పుణ్యేన చ మాం స్పృశాధ్యాం. అందకుడు బ్రహ్మనిలా అడిగాడు, ప్రభు, నా శరీరంలో నరాలు ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇటువంటి దాన్ని తీసుకెళ్ళి నీ శత్రు సైన్యాలతో ఎలా ప్రవేశిస్తాను, ఎలా యుద్ధం చేస్తాను? అందుకే మీరు మీ పవిత్రమైన చేతులతో నన్ను ఒక్కసారి తాకండి. మీరు అలా స్పర్శ నాకు తగలంగానే మళ్ళీ నా శరీరం యథావిధంగా మాంసము కండరాలతో సమేతంగా మళ్ళీ పుష్టి చెందుతుంది అన్నాడు. సనత్కుమార ఉవాచ శ్రుత్వా వచస్తస్యా స పద్మయోనిః కరేణ సంస్పృశ్య చ తచ్చరీరం గతః సురేంద్రేః సహితః స్వాధామ సంపూజ్యమానో మునిసిద్ధ సంగేః. సనత్కుమారుడు మళ్ళీ ఇలా మహర్షి అంధకాసుడు యొక్క ప్రార్థన మేరకు బ్రహ్మ మళ్ళీ ఆ శరీరాన్ని తన చేతితో ఒక్కసారిగా స్పర్శించాడు. స్పర్శించినంత మాత్రం చేతనే ఆ శరీరం మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఈ బ్రహ్మ మళ్ళీ మునిగణములతో సిద్ధ సముదాయాలతో పూజింపబడి దేవతలతో కలిసి మళ్ళీ వాళ్ళ ధామానికి తను వెళ్ళిపోయాడు. సంస్పృష్టమాత్రః సచాదైత్యరాజः సంపూర్ణదేహో బలవాన్ బభూవ సంజాతనేత్రः సుభగో బభూవ అష్టః స్వామేవ నగరం వివేశ. బ్రహ్మ ఒక్క స్పర్శ మాత్రం చేత తను కోల్పోయిన శరీరము, ఆ మాంసము మళ్ళీ అంతే చైతన్యవంతంగా సంపూర్ణ శరీరం లభించి మళ్ళీ బల సంపన్నంగా అయిపోయాడు. పుష్టి లభించింది. పైగా నేత్రయుక్తం. దీనికి ముందు అంధుడు, ఇప్పుడు అంధకాసురుడికి కళ్ళు కూడా వచ్చాయి. అందుకుని పైగా అతి సుందరంగా తయారైపోయాడు. ఆనందంగా తన నగరంలోకి తను ప్రవేశించాడు.
उत्सृज्य राज्यं सकलं च तस्मै प्रहल्लादामुखास्त्ववता दानवेन्द्राः तमागतं लब्धवरं च मत्वा भृत्या బభూర్వుర్వర్షభాస్తు తస్య. ఎప్పుడైతే ఇంతలాగా అందంగా తయారయ్యాడు, కళ్ళొచ్చినవి, బలంగా వెళ్ళిపోయాడు, దీర్ఘకాలం తపస్సు చేసి వెళ్ళాడు. తర్వాత ప్రహ్లాది ఇట్లాంటి తన సోదరులందరూ కూడా వరాలు లభించిన తర్వాత అంధకాసురుడు అక్కడికి సంపూర్ణంగా వచ్చాడని వాళ్ళకి అర్థమైపోయి సంపూర్ణ రాజ్యాన్ని మళ్ళీ ఆయనకే ఇచ్చేశారు. తన ఆధీనంలో వీళ్ళందరూ సేవకులుగా ఉండిపోయారు. ఎందుకంటే ఆ వరాన్ని కూడా కోరాడు. అందుకని స్వచ్ఛందంగా వీళ్ళే ఆ రాజ్యాన్ని ఆయనకి అప్పజెప్పేశారు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 44 చాప్టర్లో 23 శ్లోకాస్ సంపూర్ణం.